ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఓఎస్డీగా అంటే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ రాబోతున్నారన్న వార్త లాస్ట్ 1 వీక్ నుంచి తెగ చక్కర్లు కొడుతుంది. ప్రజెంట్ కేరళలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ మైలవరపు విఆర్ కృష్ణతేజను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. కృష్ణతేజ గురించి ఎందుకు ఇంత చర్చ నడుస్తోంది? ఏకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ఓఎస్డీగా అపాయింట్ చేసుకోవడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? కృష్ణతేజ లాంటి ఐఏఎస్ ఆఫీసర్ ఏపీకి రావడం వల్ల ఆంధ్రాలో ఎలాంటి మార్పు రాబోతుంది? ఇవాల్టి వీడియోలో లెట్స్ డీకోడ్ అబౌట్ మైలవరపు విఆర్ కృష్ణతేజ ఐఏఎస్. హాయ్, నా పేరు అబులే సయ్యద్, యూర్ వాచింగ్ ఛోటా న్యూస్. కృష్ణతేజ 2015 ఐఏఎస్ బ్యాచ్ ఆఫీసర్. ఆయన గతంలో కేరళ టూరిజం డెవలప్మెంట్ కి ఎండి, డైరెక్టర్ ఆఫ్ టూరిజం, డైరెక్టర్ ఆఫ్ ఎస్సీ డెవలప్మెంట్, అల్ఫుజా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గాను కూడా పనిచేశారు. కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన 609 మంది విద్యార్థులను గుర్తించి వాళ్ళందరి కోసం ఫండ్ కలెక్ట్ చేసి మరీ ఉన్నత చదువుకు సహాయం అందించారు. అలాగే కరోనా కారణంగా భర్తలను పోగొట్టుకున్న 35 మంది వితంతువులకు ఇల్లు నిర్మించడంతో పాటు 150 మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు. ఇలా కృష్ణతేజ నిస్వార్థంతో చేసిన సేవలు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. వందలాది మంది అనాథ పిల్లలు చదువుకునే ఏర్పాటు చేసిన కృష్ణతేజ జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి ఎన్నికయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా కృష్ణతేజ పేరు మారుమోగింది. దీంతో అతడు పవన్ కళ్యాణ్ దృష్టిలో పడ్డారు. కృష్ణతేజ తెలుగు కుర్రాడని తెలియడంతో అతడికి అభినందించారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత కృష్ణతేజ గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తన టీంలో అతడుంటే బాగుంటుందని భావించారు. దీంతో వెంటనే కృష్ణతేజను తన ఓఎస్డీగా నియమించుకోవాలని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా పవన్ కోరిక మేరకు కృష్ణతేజను ఏపీకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ కలెక్టర్ గా పనిచేస్తున్న కృష్ణతేజను డిప్యుటేషన్ పై ఏపీకి పంపాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ కు కృష్ణతేజకు మధ్య ఎప్పటి నుంచో మంచి పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణతేజ మైండ్ పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసు. ఏ పదవిలో ఉన్నా దానికి 100% కృష్ణతేజ న్యాయం చేస్తుంటారు. అలాగే కష్ట సమయాల్లో ఎలా వ్యవహరించాలి, సమస్యల్ని ఎలా అధిగమించాలి అనే అంశాలు ఆయనకు బాగా తెలుసు. అందుకే కృష్ణతేజను తన టీంలోకి తీసుకురావడం ద్వారా పాలనపరమైన అంశాల్లో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుంటుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకే తన ఓఎస్డీగా కృష్ణతేజను పవన్ ఏరుకోరి ఎంచుకున్నారు. సో ఏపీకి కృష్ణతేజ ఐఏఎస్ రాకతో ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి రెవల్యూషనరీ చేంజెస్ జరుగుతాయో చూడాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ మొబైల్ ఫోన్లో ఛోటా న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి.